జాగ్రత్తగా మనం బైబిల్ పరిశీలిద్దాం ప్రియమైన దేవుడి బిడ్డలారా. సృష్టిలో నూతనత్వము ఉందా, క్రొత్తదనము ఉందా అనేది మనం బైబిల్ నుంచి పరిశీలిద్దాం. సృష్టిలో నూతనత్వము ఉందా, క్రొత్తదనం ఉందా? నూతనత్వం అంటే అర్థం ఏంటంటే క్రొత్తదనం అని అర్థం. ఉందా సృష్టిలో? ఎందుకు చెప్పుకోవాలంటే ఈ మాటలు, మనకిప్పుడు 365 రోజులు పోయినాయా? పోయాయి. ఇప్పుడు మరలా ఎన్ని రోజులు రాబోతున్నాయి? 360 రోజులు, 65 రోజులు రాబోతున్నాయి. ఈ 360 రోజులు రాబోయే రోజులను ఏమంటున్నాం మనం? క్రొత్త రోజులు రాబోతున్నాయి అంటున్నాం. చూసారా? పాత రోజులు అయిపోయినాయి, క్రొత్త రోజులు రాబోతున్నాయి అంటున్నాం. కానీ మనిషి ఇక్కడ చాలా ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. చిన్నగా కాదు, పెద్దగా ఆలోచించాల్సినటువంటి విషయం ఇక్కడ దాగి ఉంది. ప్రపంచంలో కని విని ఎరగని సంగతులు ఇమిడి ఉన్నాయి ఇక్కడ. పెద్ద వారికి కూడా తెలియనటువంటి విషయాలు, ప్రపంచంలో ఎక్కువ శాతం 190% తెలియనటువంటి విషయాలు, నిగూఢమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే క్రొత్త రోజులు రాబోతున్నాయి, పాత రోజులు పోయాయి. అంటే మనిషి రోజులకి క్రొత్తదనం ఇస్తున్నాడు, పాతదనం ఇస్తున్నాడు. చూసారా? పోయిన రోజులేమో పాత రోజులంట, రాబోతున్నవేమో కొత్త రోజులంట. ఎవరు పెట్టారు ఈ రెండు మాటలు? మనుషులు పెట్టారు. కానీ సృష్టికర్త ఏమంటున్నాడు తెలుసా? సృష్టికర్త మాట వింటే మనకు అర్థమైద్ది. పాత రోజులు ఉండయా, కొత్త రోజులు ఉంటాయా అని. చూసారా? మంచి మాటలు వింటారు మీరు. పాత రోజులు ఉన్నాయా, కొత్త రోజులు వస్తాయా? చూద్దాం బైబిల్ నుంచి. పాత రోజులు అసలు ఉంటాయా, కొత్త రోజులు వస్తాయా? బైబిల్ చెబుతుంది, దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు మనకి సృష్టిలో క్రొత్తదనం అనేది ఉండిద్ది అసలు? సృష్టిలో పాతదనం అనేది ఉండిద్ది అసలు? ఇవన్నీ కూడా మరి మనం మనుషుల మాటలు పక్కన పెట్టేసేద్దాం. ఎందుకంటే మనుషులు కొత్త రోజులని, పాత రోజులని మనుషులు పెట్టేసేసారు. కానీ బైబిల్ ఏం చెబుతుందో మనం సృష్టికర్త చెబుతున్న మాటలు మనం పరిగణలోకి తీసుకున్నాం. చూడండి ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని మనం బైబిల్ పరిశీలిద్దాం. ఆదికాండం 2వ అధ్యాయము 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడును. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించాడు. ఎన్నో దినమున విశ్రమించాడు? 7వ దినాన విశ్రమించాడు. అంటే ఈ మనుషులందరి కోసం దేవుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. చూసారా? 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అన్ని ప్రపంచంలో ఉన్నట్టు అన్ని మనం చూసే ప్రకృతి అంతా కూడా 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఎన్ని సంవత్సరాలు అయింది సృష్టించేసి దేవుడు అంటే దానికి లెక్క లేదు. ఆది యందు అని అన్నాడు. ఆది యందు అంటే లెక్క లేదు, టైం లేదు. కానీ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే దానికి లెక్కలు కట్టారు. దేవుడు ఏదైతే వద్దు అంటాడో మనిషి అదే కావాలంటాడు. దానికి లెక్కలు కట్టాడు. లెక్కలు కట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం అన్నాడు. ఏంటది? సృష్టి చేసి నిర్మాణం జరిగి సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్పాడు. సరే, 1500 కోట్ల సంవత్సరాల క్రితము దేవుడు సృష్టిని చేశాడంట. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఆది యందు తెలియదు, ఎప్పుడు చేశాడో తెలియదు. కానీ శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం మనం చూడగలిగితే 1500 కోట్ల సంవత్సరాల క్రితము దేవుడు సృష్టిని చేశాడంట. వీరి లెక్కల ప్రకారం సుమారు, అది కూడా సుమారు, గట్టిగా నిర్ధారణ చేసి చెప్తున్నాయి కాదు. సరే, అలాగ చూసుకున్నా కానీ 1500 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టిని చేశాడంట, కష్టపడ్డాడంట. 6 దినాలు కష్టపడి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఒకసారి సామెతల గ్రంథం ఈ సృష్టిని అంతా చేసి వాటికి ఏం చెప్పాడో చూడండి. ఒకసారి 16వ అధ్యాయం 4వ వచనం. ఈ సృష్టిని అంతా చేసి వాటికి ఏం చెప్పాడో చూడండి. ఎవరి కోసం చేశాడు ఈ సృష్టిని అంతా?
యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తం కలుగజేసెను అన్నాడు. చూసారా? యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నీటికి పని, భూమికి పని, చెట్టుకు పని, నక్షత్రాలకు పని, సూర్యుడికి పని, చంద్రుడికి పని, ఆ? అలాగే గాలికి పని. చూసారా? వీటన్నిటికీ దేవుడు కలగజేసిన ప్రతి పదార్థానికి, ప్రతి వస్తువుకి పని పెట్టాడు. ఎవరు పని చేయటానికి? మనిషి కోసము అవి పనిచేయాలి. మనిషి కోసం పనిచేయాలని మరి 1500 సంవత్సరాల క్రితము వాటికి పని అప్పగించాడు. ఆలోచిస్తున్నారా? 1500 సంవత్సరాల క్రితం వాటికి పని అప్పగించాడు. అప్పగించినటువంటి పని తూసా తప్పకుండా, మొరాయించకుండా, మేము చెయ్యము అని మనిషి అన్నట్టుగా అవి అనకుండా చిత్తమండని 1500 సంవత్సరాల క్రితము చేస్తూనే ఉన్నాయి. సృష్టిని చూసి అక్కడ బుద్ధి మనిషి నేర్చుకోవాల్సింది ఉంటుంది. 1500 కోట్ల సంవత్సరాలు ఎక్కడ? మనిషి 60-70 సంవత్సరాల జీవితం ఎక్కడ? 60-70 సంవత్సరాల జీవితంలోనే దేవుడి మాట వినకుండా అనేక మార్లు తప్పిపోతున్నాడు. అనేక మార్లు దేవుడి కన్నీరు పెట్టిస్తున్నాడు. కానీ సృష్టి మాత్రం 1500 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఏం జరిగిందంటే మాట వింటూనే ఉంటుంది. ఇప్పుడు మనిషి సృష్టిని చూసి బుద్ధి నేర్చుకోవాలి. మాట వినే విషయంలో క్రమం తప్పకూడదు. ఇక చూడండి, యోబు గ్రంథము 37, యోబు గ్రంథం 37, 12-13 వచనంలో కూడా మనం చూడగలిగితే అవి ఏం చేస్తున్నాయి చూడండి. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘమును సంచారం చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించిన యావత్తు అవి నెరవేర్చును. చాలు. చూసారా? ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి ఏం చేస్తాయట? నెరవేరుస్తాయి. ఎప్పటి నుంచి నెరవేరుస్తున్నాయి? ఎప్పటి నుంచి? 1500 కోట్ల సంవత్సరాలు. అమ్మో! చూసారా? 1500 కోట్ల సంవత్సరాల నుంచి ఆయన పని అప్పగిస్తే అవి నెరవేరుస్తూ ఉంటున్నాయంట. ఎంతవరకు నెరవేరుస్తాయి చెప్తారు? అదన్నా మీరు ఎంతవరకు నెరవేరుస్తాయి? యుగాంతం వరకు నెరవేరుస్తాయి. వీటిని చూసి మనిషి 60-70 సంవత్సరాల జీవిత కాలంలో తల వంచి తలదించి దేవుడు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చాలి. ప్రకృతిని చూసి నిద్రపోవద్దు. ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. నిరంతరం దేవుడి కోసం బ్రతకాలని, దేవుని ఆజ్ఞ నెరవేర్చాలని మనం. ఇంకా చూడండి, ఆదికాండం అది ఎలా నెరవేరుస్తున్నాయో మొదటి అధ్యాయం, ఆదికాండం మొదటి అధ్యాయము 10-11 వచనాలు కూడా మనం చూడగలిగితే, దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములను పేరు పెట్టెను. అది మంచిదని దేవుడు చూసెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కని పలుకగా ఆ ప్రకారం ఆయను. భూమి గడ్డిని తమ జాతుల ప్రకారము విత్తనములు ఇచ్చు చెట్లను తమ జాతుల ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను. చూసారా? భూమికి పని అప్పగించాడు. విత్తనములు గల చెట్లను మొలిపించాలి. గడ్డిని విత్తనములు గల చెట్లను మొలిపించాలని భూమికి పని అప్పగించాడు. ఎప్పుడు అప్పగించాడు? ఎప్పుడు? శాస్త్రవేత్తల లెక్కల ప్రకారమే మనం వెళ్దాం. ఎప్పుడు? సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితము భూమికి ఫలించండి అని పని అప్పగించాడు. అప్పుడు మొదలెత్తిన పని యుగాంతం వరకు అది ఆపదు. అప్పుడే ప్రారంభించింది, యుగాంతం వరకు ముగిసిపోద్ది. ఈ లోపల క్రొత్త ధనం కానీ పాతధనం కానీ ఏమీ లేదు. అర్థమవుతుందా? మొలిపించేసింది. విత్తనాలు అనేక రకాలైనటువంటి లక్షల రకాల విత్తనాలు ఇచ్చింది. మరి యుగాంతం వరకు ఆ విత్తనాలు ఉంటాయి. అలాగే యుగాంతం వరకు ఏం చేసిందో తెలుసా? రోజుకి
మనకి 24 గంటలు రావాలంటే భూమి తన చుట్టూ తాను తిరగాలి. భూమి తన చుట్టూ తాను తిరిగి ఆ, తన చుట్టూ తాను తిరిగే కాలము 24 గంటలు. అర్థమవుతుందా? 24 గంటలు నీకు రావాలంటే నిరంతరము రెస్ట్ లేకుండా భూమి గిర్రం తిరగాలి. తన చుట్టూ తాను తిరగాలి. గంటకు 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరిగితే నీకు నాకు ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఒక దినం వస్తుంది, ఒక రోజు వస్తుంది. ఒక దినం వస్తుందంటే నువ్వేమో సంతోషిస్తున్నావు. దీని వెనక భూమి ఎంత కష్టపడుతుందో తెలుసా? బొంగరం తిరిగినట్టు తిరుగుతుంది. రెస్ట్ లేదు దానికి, రెస్ట్ లేదు దానికి. ఎప్పటి నుంచి రెస్ట్ లేదు? ఎప్పటి నుంచి? 1500 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి తిరుగు అని ప్రారంభించాడు. అప్పటి నుంచి యుగాంతం వరకు రెస్టే లేదు. ఇక దాంట్లో నూతనత్వం చూస్తావా? దాంట్లో ఆ పాతది చూస్తావా? ఏం లేదు, తిరుగుతూనే ఉంటుంది అది. గంటకు 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతూ నీకు ఒక రోజు ఇస్తుంది. ఈరోజు మరి ప్రతిరోజు ఇస్తూనే ఉంటుంది అది. అందులో క్రొత్తదనం ఏమి లేదు, అందులో పాతదనం ఏమీ లేదు. ఇది మనుషుడు గుర్తించాలి. ఇక తర్వాత తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. సూర్యుని చుట్టూ తిరిగి వచ్చే కాలం ఎంత? 365 రోజులు. తన చుట్టూ తాను తిరిగే కాలము 24 గంటలైతే తన చుట్టూ తాను తిరుగుచు సూర్యుని చుట్టూ తిరిగి వచ్చే కాలము 365 రోజులు. చూసారా ఎంత పని అప్పగించాడు చూడండి భూమికి. అప్పుడు అప్పగించిన పని యుగాంతం వరకు చేస్తూ తమ పని చేస్తూనే పోతుంది. దేవుడి ఆజ్ఞలన్నీ అవి తప్పకుండా నెరవేరుస్తున్నాయి ప్రకృతి అంతా కూడా. ఇందులో క్రొత్తదనం ఏమి లేదు, ఇందులో క్రొత్తదనం ఏమి లేదు. 24 గంటల్లో ఇస్తుందా? 24 గంటలు కాకుండా 22 గంటలు ఇస్తుందా? చెప్పండి ఒకసారి ధర్మంగా. లేదంటే 24 గంటలు కాకుండా 28 గంటలు ఇస్తుందా? లేదు. కరెక్ట్గా ఏ టైం అయితే దేవుడు ఇచ్చాడో ఆ టైమే అది రావాలి అంతే. మనం ట్రైన్ అయినా లేటుగా వచ్చిద్ది, ట్రైన్ అయినా లేటుగా వచ్చింది, ట్రైన్ అయినా ముందు వచ్చింది, లేదంటే వెనక వచ్చింది. కరెక్ట్ టైంకి రాదు అసలు. బస్సులు రావు, ట్రైన్లు కూడా రావు, విమానాలు కూడా రావు. కానీ భూమి అట్ట కాదు. కరెక్ట్ సెకండ్తో కూడా, విత్ ఇన్ సెకండ్లో కూడా కర్రం తిరగాలి. 24 గంటలు రావాలంతే. అంత సిస్టమేటిక్గా చేస్తూ దేవుడు అప్పగించిన పనిని చేస్తూ 24 గంటలు ఇచ్చేసేస్తుంది నీకు. తర్వాత 360 రోజులు ఇచ్చేసేస్తుంది నీకు. దేవుడు చెప్పినట్టుగా చేస్తూ పోతుంది. అది క్రొత్తదనం అనేది అందులో ఏమీ లేదు. పోయినవి పాత రోజులు కాదు, వచ్చేవి కొత్త రోజులు కావు. పోయిన రోజులే మళ్ళీ వస్తున్నాయి. మనిషికి తెలియదు ఇది. అర్థమవుతుందా? పోయిన రోజులే వస్తున్నాయి. క్రొత్తదనం నువ్వు సృష్టిలో చూసుకుంటున్నావు. కానీ అసలు క్రొత్తదనం ఎవరిలో ఉండాలో వచ్చే వారం చెప్తాను, జనవరి 1 రోజు చెప్తాను. ఈరోజు సృష్టిలో క్రొత్తదనం ఉందా అనేది మాత్రమే మనం చెప్పుకున్నాం. ఇక తర్వాత ఆదికాండము చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయము, ఆదికాండం మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధి జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. చూసారా? వెలుగిచ్చాడు. వెలుగు, సూర్యుడు లేని వెలుగు ఉంది. సూర్యుడు, ఆ వెలుగుకి సూర్యుడు కాంతినిచ్చే వెలుగు ఉంది. 2 వెలుగులు ఉన్నాయి తెలుసా? సూర్యుడు లేని వెలుగు ఉంది, ఆ వెలుగులో సూర్యుడు ఉదయించే వెలుగు ఉంది. సూర్యుడి వల్ల మనిషికి, పంటలకి, అన్నిటికీ లాభాలు ఉన్నాయి. కాబట్టి వెలుగు కమ్మని చెప్పాడు. ఆ వెలుగు ఇచ్చాడు. కోట్ల సంవత్సరాల నుంచి వెలుగుతూనే ఉంది. ఆ తర్వాత ఈ భూమి మీద వెలుగిచ్చటానికి సూర్యుడిని కూడా చేస్తాడు. అది ముందుకెళ్తే మనకు అర్థమైంది. ఆ తర్వాత ఏం చేశాడు చూడండి. చీకటిని చేశాడు. చీకటిని ఎందుకు చేశాడు? చీకటిని ఎందుకు చేశాడు? నీ కోసం చేశాడు. ఎందుకు చీకటిని ఎందుకు చేశాడు? నువ్వు పగలంతా కష్టపడి రాత్రి నిద్రించాలని చేశాడు నీ కోసం. పగలు వస్తుంది 12 గంటలు వస్తుందా, రాత్రి వస్తుంది 12 గంటలు. చూడు సిస్టమేటిక్. ఇది ఎప్పటి వరకు వచ్చిద్ది? యుగాంతం వరకు వచ్చిద్ది. యుగాంతం వరకు. పగలు 3 గంటలు వచ్చి
ఆ? రాత్రి 5 గంటలు వస్తుందా? క్రమం తప్పుతున్నాయా? లేదు. అంత సిస్టమేటిక్గానే వచ్చేసేస్తున్నాయి. చూసారా? ఇవన్నీ కూడా క్రొత్తదనం అనేది ఏమి లేదు. దేవుడు ఆనాడు నిర్ణయించిన నిర్ణయం చొప్పునే, దేవుడు వాటికి ఇచ్చిన పని చొప్పునే చక్కగా ప్రతిరోజు ఇచ్చుకుంటూ పోతున్నాయి. దేవుడి చిత్తాన్ని నెరవేర్చుకుంటూ పోతున్నాయి. భూమి చెట్లు ఫలించింది, ఆ ఫలాలు నీకోసం తినటానికి ఇస్తుంది. భూమి నువ్వు నారు నాటితే పంట నీకోసం వస్తుంది. అన్నీ నీకోసం సమృద్ధిగా. నీళ్లు, సముద్రాలు చేసాడు నీకోసం. సముద్రం చేసాడు ఆ రోజు. సముద్రము, మరి ఆ రోజు చేసిన సముద్రము అక్కడే ఉంది, కానీ భూమి అంతా కూడా నిండిపోయిందా? లేదు, రాదు. ఒడ్డు లేకపోయినా రాదు అది. ఎందుకంటే దేవుడు వాటికి పెట్టిన సిస్టమ్ ప్రకారము అప్పుడు మొదలైన సిస్టమ్ యుగాంతం వరకు జరుగుతూనే ఉంటాయి. క్రొత్తదనం అనేది లేదు వాటిల్లో. ఇక ముందుకు పోతే ఇంకా చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 14-18 వచనం చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా. కానీ చూసారా? జ్యోతులు, ఆకాశ విశాలమందు జ్యోతులను పెట్టాడు. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగా. కానీ భూమి మీద వెలుగుచుటకు అవి ఆకాశమందు విశాలమందు జ్యోతులై ఉండునుగా కానీ పలికాను. చూసారా? ఆకాశమందు జ్యోతులై ఉండునుగా కానీ పలికాడంట. వేటితో పలికాడు? నక్షత్రాలతో, సూర్యుడితో, చంద్రుడితో. వీటితో మీరు భూమి మీద వెలిగించాలి. రాత్రిని వెలిగించడానికి నక్షత్రాలు, చంద్రుడు. మరి పగటని వెలిగించడానికి అదేంటి? పగలు వెలిగించేది ఏంటి? సూర్యుడు లేకపోతే నీకు ముద్ద వచ్చిందా? సూర్యుడు లేకపోతే నీకు బతుకుందా? ఎందుకు లేదు చెప్పండి? వర్షాకాలం తెలియాలి. అది వర్షాకాలం బాగా తెలిసిద్ది. బాగా 40 రోజులు వర్షం పడింది అనుకోండి, సూర్యుడే లేకుండా, అప్పుడు ఏం జరిగింది చెప్పండి ఒకసారి? బట్టలు ఆరతాయా? తడిసి వచ్చిన బట్టలు ఇంట్లో పెడతావు. అవి 2 రోజులు అట్టాగుంటే ఎట్టుంటాయి? అది సంగతి. చూసారా? అసలు సూర్యుడు లేకుండా జీవనం లేదు, మనిషికి మనుగడ లేదు. కాబట్టి వెలుగైన పగలు ఉంది, కానీ ఆ పగలని ఏలే సూర్యుడు కావాలి. ఆ సూర్యుడిని 1500 కోట్ల సంవత్సరాల క్రితమే భూమి మీద వెలుగివ్వాలి. నువ్వు పగటిని ఏలాలని చెప్పి సూర్యుడికి ఆజ్ఞాపించాడు. రాత్రిని ఏలాలని చెప్పి చంద్రుడికి, నక్షత్రములకు ఆజ్ఞాపిస్తే 1500 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఆ వెలుగు, వాటి పని యుగాంతం వరకు జరుగుతూనే ఉంటాయి అవి. ఇంకా క్రొత్తదనం ఏంటి? మనిషి ఎంత అనాలోచనగా ఆలోచిస్తున్నాడు చూసారా? అలా అనాలోచనగా ఆలోచిస్తున్నాడు. క్రొత్తదనము సృష్టిలో చూస్తున్నాడు. హ్యాపీ న్యూ ఇయర్ అని సృష్టిలో చూస్తున్నాడు. నో, నీలో, నీ బ్రతుకులో అర్థమవుతుందా? నీలో, నీ బ్రతుకులో క్రొత్తదనం ఉంటే అప్పుడు నీకు రోజులన్నీ నీకు క్రొత్తగా ఉంటాయి. నీ విషయమై క్రొత్తగా నువ్వు బ్రతుకుతావు రోజుల్లో. అంతే తప్ప నీ జీవితమే కొత్తగా మారినప్పుడు రోజులు కొత్తగా మారుతాయని రోజుల కోసం ఎదురు చూడకూడదు. అవి మారవు. అవి ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి. సిస్టమేటిక్, దేవుడు పెట్టిన సిస్టమ్ వాటికి అంతే. కాబట్టి పగట నేలుటకు పెద్ద జ్యోతిని, రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను ఆయన చేసెను. ఆ ప్రకారమే యుగాంతం వరకు అవి మరి పని చేస్తూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిలో క్రొత్తదనం అంటే ఏది కూడా లేదు. తర్వాత ఆదికాండం 2వ అధ్యాయము 5-7 వచనాల్లో మనం చూడగలిగితే మీకు ఒక ప్రశ్న వచ్చింది. మొట్టమొదట ఈ భూమి మీద వర్షం ఎప్పుడు కురిసిందో చెప్పగలరా? మొట్టమొదట ఈ భూమి మీద వర్షం ఎప్పుడు కురిసిందో చెప్పగలరా? ఎప్పుడు కురిసింది భూమి మీద మొట్టమొదట ఈ వర్షం? చెప్పండి, ఒక నిమిషం టైం ఇస్తాను. నోవాహు దినాల్లో వర్షం కురిసింది. ఇంకా తర్వాత నెక్స్ట్ చెప్పాలి. తెలీదా? ఎప్పుడు కురిసింది మొట్టమొదట?
టైం వేస్ట్ చేయకూడదు, త్వరగా త్వరగా చెప్పేసేయాల. యేసిరెడ్డి గారు చెప్పండి, మొట్టమొదట వర్షం భూమి మీద ఎప్పుడు కురిసింది? చాలాసార్లు విన్నారు మీరు. చూద్దాం, నేర్చుకోండి. ఇక మనం తెలుసుకోవాలి, మళ్ళీ ఎప్పుడైనా అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి మాట. చూడండి, ఆదికాండం 2 అధ్యాయము 5, 7 వచనాలు చూద్దాం. చూడండి, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడని యెహోవా. ఈ ప్రశ్న మీరు రాసుకోండి. దేవుడు ఎప్పుడు భూమి మీద వర్షం కురిపించాడు అని మీరు ప్రశ్న అడగండి, సమాధానాలు చెప్పలేరు. చూడండి, రాసుకోండి. ఇదే మొట్టమొదట భూమి మీద వర్షం కురచడం ఇదే. మొట్టమొదట భూమి నుండి ఆవిరి లేచి భూమిని అంతటిని తడిపింది. ఎప్పుడు ప్రారంభమైంది ఇది? సుమారు అండి, నేను గట్టిగా అదే కరెక్ట్ అని కాదు నేను అంటుంది, సుమారు ఇది 1500 కోట్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది వర్షం. ప్రారంభమైన వర్షము తొలకర వర్షము కడవర వర్షంగా మారి అనుకూలమైనటువంటి పైర్లు ఫలించినట్లు భూమిని తడుపుతూ ఉంటుంది. తడుపుతలేదు, ఇప్పుడు తడుపుతూ ఉంటుంది. పని అప్పగించాడు, మరి యుగాంతం వరకు ఆ పని చేస్తుంది అది. ఇంకా ఏం చూస్తాను కొత్తదనం వర్షంలో? ఏ కాలానికి ఎప్పుడు రావాలో వర్షానికి తెలుసు, చక్కగా అదే ఋతువులో వచ్చేసేస్తుంది. చూసారా, క్రొత్తదనం ఏమి లేదు నాయన, లేదు. మనిషిలో పోయింది. దేవుళ్ళ నుంచి వచ్చిన మనిషి దేవుళ్ళలాగా బ్రతకవలసింది పోయి పాప పంకిలం అయిపోయాడు. మనిషి జీవితమే క్రొత్తగా మారవలసింది పోయి రోజుల్లో కొత్తదనం చూస్తున్నాడు, అమాయకంగా అజ్ఞానంగా చూస్తున్నాడు రోజుల్లో కొత్తదనం. ఇక చూడండి, వర్షంలో కొత్తదనం ఏమి మనం చూడాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడూ దేవుడి చిత్తం నెరవేరుస్తూనే ఉంది. కీర్తన గ్రంథం 147:16 వచనం కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 147:16 వచనం. కీర్తన గ్రంథము 147 అధ్యాయము 16 వచనం. గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. చూసారా, మంచు కురిపించేది ఎవరంట? మంచు కురిపించేది, మంచు కణాలు కురిపించేది ఎవరంట? దేవుడు. ఎప్పుడు ఇచ్చాడు దీనికి ఆజ్ఞ? 1500 కోట్ల సంవత్సరాల క్రితం దీనికి ఆజ్ఞాపించాడండి. సృష్టికి, ప్రకృతికి ఆజ్ఞాపించాడు. దాని క్రమం చొప్పున మంచు పడుతూనే ఉంది. మంచులో ఏమైనా కొత్తదనం ఉందా? చెప్పండి, కొత్తదనం ఏమీ లేదు. మంచు ఎక్కడైనా బాగా వడగాలిగా మారిందా? మంచు చల్లగా ఉండిద్ది, దాని లక్షణమే కదా, అంతే. అట కాకుండా బాగా మే నెలలో కొట్టినట్టుగా ఇటు గాలి అటు రాకున్నట్టుగా ఎచ్చగా కాలిపోయేటట్టుగా కొట్టిద్దా? లేదు. అంటే ఏం అర్థమవుతుంది ఇక్కడ? సిస్టమేటిక్గా దేవుడు వాటికి అప్పగించినటువంటి దాని ప్రకారం అది చేస్తూనే ఉంటాయి. వాటిలో క్రొత్తదనం లేదు. మనిషి గ్రహించాలి, మనిషి మేధస్సు పెరగాలి, ఆలోచన పెరగాలి. పెరగకపోతే మాత్రం ఎప్పుడు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోతాడు. చివరికి జరిగేది నష్టమే మనిషికి. మన దేవుడు అర్థం కాడు, దేవుడి విషయాలు అర్థం కావు, దేవుడి సంకల్పం అర్థం కాదు. అర్థం కాకుండానే కన్ను మూస్తాడు, ఏం ప్రయోజనం లేదు. అర్థం కాకుండా కన్ను మూస్తే నరకం తథ్యం. అందుకని అన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇక తర్వాత కీర్తన గ్రంథం 135:7 వచనం కూడా చూడండి. కీర్తన గ్రంథము 135:7 వచనంలో 135:7 వచనంలో ఏమంటాడు చూడండి. బూది గంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే, వాన కురినట్లు మెరుపు పుట్టించేవాడు ఆయనే, తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. చూసారా, తన నిధుల్లో నుంచి గాలిని బయలు వెళ్ళ చేయును. గాలికి నిధి ఉంది, వర్షానికి నిధి ఉంది. చూసారా, అన్నిటికీ నిధి ఉంది. ఆయన నిధుల్లో నుండి గాలిని వీసింపజేస్తాడు. ఏం గాలి అంటాం మనం? గాలి పేర్లు అన్న తెలుసా? గాలి పేర్లు చెప్పండి ఒకసారి. వడగాలి, సుడిగాలి, పెనుగాలి, ఇంకా
నాశనం చేసే గాలి. ఇంకా దరిద్రపు గాలి అంటావా? అనగాక, నా మాట అనకూడదు. చాలామంది ఏమంటారు చేసా, బట్టలు ఆరేసేటప్పుడు ఎగిరిపోయినాయి అనుకో, ఛీ సన్నాసి గాలి అంటారు. ఆ మాట అనకూడదు. ఎందుకంటే దేవుడు గాలి నీకోసం ఇచ్చాడు. గాలిని తిట్టకూడదు. కొంతమంది వర్షాన్ని తిడతారు, దరిద్రపు వర్షం పద్దాకలు పడుతుందని. నీ బట్టలు ఆరకపోతే వర్షాన్ని తిడితే ఎట్టా? దానికి దేవుడు పెట్టిన సిస్టమ్ అది. ధర్మ ప్రకారం అది ధర్మంగా వర్షం వచ్చిద్ది. ఎప్పుడు కూడా వర్షాన్ని కానీ గాలిని కానీ మరి తిట్టకూడదు. ప్రకృతిని అసలు మీరు తిట్టబాకండి ఎప్పుడు కూడా. తిట్టారంటే మాత్రం ప్రకృతి ఊరుకోదు, దేవుడికి మొరపెట్టిద్ది. ప్రకృతి తిట్టకూడదు, అసలు ఎవరిని కూడా తిట్టకూడదు మనం. కాబట్టి తన ధననిధిలో నుంచి ఆయన గాలిని వీసింపజేయగలరు. నలుదిక్కులు పెట్టాడు గాలి. నలుదిక్కుల గాలి వచ్చింది. తూర్పు గాలి, పడమట గాలి, దక్షిణపు గాలి. తర్వాత ఇంకొక గాలి పేరేంటి? ఇంకొక దిక్కు పేరు తూర్పు, పడమర, నక్షత్రము, ఉత్తరపు గాలి, దక్షిణపు గాలి. ఇలాగా 4 దిక్కులు 4 గాళ్ళు పెట్టాడు. ఆయా కాలాల్లో అవి బయటకు వస్తాయి. వడగాలి టైంలో వడగాలి వచ్చిద్ది, తుఫాన్ టైంలో తుఫాన్ రేగిద్ది. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా గాలి వచ్చిద్ది. అయితే ప్రతిరోజు నీకు ఆక్సిజన్ ఇచ్చే గాలి వేరు. మళ్ళీ అర్థమవుతుందా? ప్రతిరోజు నీకు ఆక్సిజన్ ఇచ్చే గాలి వేరు. ప్రతిరోజు నీకు ఆక్సిజన్ ఇస్తుంది. నీ ముక్కు దగ్గరికి వచ్చి పీలువు నాయనా, లేకపోతే చస్తావని చెప్పి నీ ముక్కు దగ్గరికి వచ్చి ఆగిపోతుంది, పీల్చేస్తున్నావు. పీలవకపోతే గుండె ఆగిపోయింది. చూసారా? ఇదంతా కూడా 1500 కోట్ల సంవత్సరాల నుంచి వాటికి పని అప్పగిస్తే చక్కగా యుగాంతం వరకు చేస్తాయి. క్రొత్తదనం ఏడుందో చెప్పండి? ఉందా? కొత్త సంవత్సరం ఉందా? ఏ సంవత్సరం ఉంది మరి? మునుపు జరిగిందే ఇక జరగబోవునది. మునుపు 24 గంటలు జరిగి ఇప్పుడు 20 గంటలు ఏం జరుగుతున్నాయా? లేదు. క్రొత్తదనం లేదు. మనిషిలో రావాలి. ఇక తర్వాత చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము 11, 12 వచనాలు కూడా చూద్దాం. చూడండి, దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారం ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మలిపించునుగా కానీ పలకగా ఆ ప్రకారం ఆయను. చూసారా? ఏ చెట్టు కాకాయ. అమ్మ నిద్రపోబాకుండా నేను చెప్పానుగా, నేను చెప్పినా నిద్రపోకూడదు. నిద్రపోబాకండి. మంచి మాటలు నిద్రపోకూడదు. ఎత్తుకొని వెళ్ళిపోతుంది సాతాను. నీకు లాభమే ఉండదు, బూడిదే. ఇక నిద్రపోకూడదు. దేవుడి దగ్గరికి వచ్చినాక నిద్రపోబాడు దయచేసి. ఇగో చూడండి ఏమన్నాడు ఇక్కడ? ఏ చెట్టు కాకాయ. ఏ చెట్టు రావాలో ఆ విత్తనాన్ని రావాలి. అంటే ఇప్పుడు చూడండి, మామిడి చెట్టుకి మామిడి విత్తనం, మామిడికాయ. మరి బత్తాయి చెట్టుకి బత్తాకాయ, అరటి చెట్టుకి అరటికాయ, నారింజ చెట్టుకి నారింజకాయ. ఏమంటే మీరు ఎక్కడైనా బొప్పాసికాయ చెట్టుకి అరటికాయలు కూసినట్టుగా చూసారా? అట్టయితే కొత్తదనం అనుకోండి. నిమ్మకాయ చెట్టుకి యాపిల్ కాయలు కాయటం చూసారా? అట్టయితే కొత్తదనం అనుకోండి. అలాంటిది ఏమైనా ఉందా? మీరు చిన్నప్పటి నుంచి ఏ చెట్టుకి ఆకాయ చూస్తున్నారుగా? మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు అట్ట వెనక్కపోతే మొదట మానవుడి నుంచి కూడా యుగాంతం వరకు కూడా ఏ చెట్టుకి ఆకాయే. ఇంకా క్రొత్తదనం ఏముంది? లేదు. చూసారా? ఏ చెట్టుకి ఆకాయే. ధర్మం, దేవుడి ధర్మాన్ని ప్రకృతి అంతా కూడా నెరవేరుస్తుంది. ధర్మ విరుద్ధంగా ప్రకృతి ప్రవర్తించదు. మనిషి ధర్మ విరోధిగా మారిపోయాడు. ధర్మ విరుద్ధంగా మనిషి మారిపోయాడు. మనిషిలో నూతనత్వం రావాలి తప్ప ప్రకృతిలో హ్యాపీ న్యూ ఇయర్ కాదు. ఇది సత్యం, బైబిల్ చెబుతున్నటువంటి సత్యం. మనం అందరం గమనిద్దాం. ఇక నెక్స్ట్ ఆదికాండము మొదటి అధ్యాయము 20-22 వచనం కూడా చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయము 20-22 వచనంలో కూడా దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకని పక్షులు భూమి మీద ఆకాశ విశాలంలో ఎగురును గాకని పలికెను. దేవుడు జలములలో
వాటి వాటి జాతి ప్రకారము ఉమ్, సమృద్ధిగా పుట్టించిన జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను మహామత్స్యములను జీవము కలిగి చెల్లించు వాటన్నిటిని జీవము కలిగి చెల్లించి వాటన్నిటిని దాని దాని జాతి దాని ప్రకారం దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షి రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను. అది మంచిదని దేవుడు చూచెను. చూసారా, అది మంచిదని దేవుడు సృజించను. చూసారా, రెక్కలు కలిగిన ప్రతి పక్షి, పిచ్చుక జాతి ఏమండి, సుమారు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అంట. ఈ 84 లక్షల జీవరాశుల్లో దేనికి దానికే, పిచ్చుకు పిల్లలే, పావురానికి పావురాయి పిల్లలే, కాకి పిల్లలే, కోకిలికి పిల్లలే, నిప్పుకోడికి పిల్లలే, ఏ కోడికి ఆ పిల్లలే, ఏ జాతి పక్షికి ఆ జాతి పిల్లలే. సముద్రంలో సుమారు లక్షల్లో ఉన్నాయి. సముద్రంలో ఏమున్నాయి? లక్షల్లో ఉన్నాయి. దేనికి? కొరమేలు పిల్లలు. కొన్ని చెప్పండి చేప పిల్లల పేర్లు. బంగారపు తీగ అంటారు. బంగారపు తీగ పిల్లలు బంగారపు తీగలే. తర్వాత ఇది మొయ్యి పిల్లలు మొయ్యే. చెప్పండి, మనం తింటాం కదా పీతలని అయ్యని ఏం తింటాం కదా, ఏటి పిల్లలు అవే. అంతేగాని పీత పిల్ల చేప పిల్లగా మారిద్దా? రొయ్య చేపగా మారిద్దా? మరి నూతనత్వం ఏముంది? అర్థం కాలేదు మనిషికి, మట్టి బుర్రకి ఇంతవరకు అర్థం కాలేదు. కాబట్టి అర్థం చేసుకోండి, ఏ జాతికి ఆ జాతే. మరి ప్రకృతిలో జలరాశులతో మొదలుకొని పక్షులు, జంతువులు, వీటన్నిటికీ ఏ జాతికి ఆ జాతే పుడుతుంది, కానీ ధర్మ విరుద్ధంగా అవి పుడతలేదు. ఇక నెక్స్ట్ కీర్తన గ్రంథము చూడండి. కీర్తన గ్రంథము 127 మొదటి నుంచి 4వ వచనం. కీర్తన గ్రంథము 127 మొదటి నుంచి 4వ వచనం మనం చూడగలిగితే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారి ప్రయాస మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిచ్చుచున్నాడు? కుమారులు ఇచ్చుచున్నాడు. తర్వాత కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానము. చూసారా, చివరికి మనుషుల్లో కూడా వచ్చేసరికి ఏం జరుగుతుంది చెప్పండి? మనుషులు ఏం జరుగుతుంది? మనిషి పుట్టినప్పటి నుంచి ఏం జరుగుతుంది మనుషుల్లో? ఒక క్రమం జరుగుతుంది. దేవుడు మనుషులకి బిడ్డల్ని ఇస్తున్నాడు. ఆడబిడ్డనిస్తే ఆడబిడ్డగా, మగబిడ్డనిస్తే మగబిడ్డగా. అంతేనా? కొన్ని సందర్భాల్లో మరి అటు ఇటు కానీ ఏమంటారు వాళ్ళని? నపుంసకులు అంటారు. వీరిని కూడా దేవుడు సృష్టే. ఆయన ఇష్ట ప్రకారం పుట్టిస్తున్నాడు. మగ బిడ్డని, ఆడబిడ్డని పుట్టిస్తుంది ఆయనే. నపుంసకుల్ని పుట్టిస్తుంది ఆయనే. తర్వాత వికలాంగులుగా పుట్టిస్తుంది కూడా ఆయనే. బైబిల్లో ఉండే ఈ మాటలన్నీ ఆయన పుట్టిస్తుంది. ఇవన్నీ కూడా మనిషి పుట్టినప్పటి నుంచి క్రమంగానే యుగాంతం వరకు జరుగుతూనే ఉంటాయి. మనిషికి పిల్లల్నిచ్చే విషయంలో దేవుడు కూడా పక్షపాతం లేదు, కరెక్ట్గా జరుగుతూ పోతుంది. ఇంకా క్రొత్తదనం ఏడుంది చెప్పాలి. చూసారా, అన్నిటిలో క్రొత్తదనం లేదు. గాలిలో లేదు, నీటిలో లేదు, మంచులో లేదు, జంతువుల్లో లేదు. పులి మేకగా పుట్టిద్ది ఏడన్నా? చూసారా, పులి మేకగా పుట్టిద్దా? పుట్టదు. సింహం మేకగా పుట్టదు. ఇదంతా ధర్మ విరుద్ధంగా అయి ఉండవు. ధర్మ విరుద్ధంగా ప్రకృతి ప్రవర్తించదు కూడా. అంతక్క దేవుడు పెట్టిన సిస్టమేటిక్గా ప్రవర్తించింది. అలాగే మనుషులు కూడా అలాగే సేమ్ అలాగే దేవుడు మరి జన్మనిస్తున్నాడు. ఆ పుట్టుక ప్రకారమే ప్రారంభించినది మొదలుకొని యుగాంతం వరకు అదే క్రమం జరుగుతూ ఉంటుంది. ఇంకా క్రొత్తదనం ఏడుంది చెప్పాలి? ప్రకృతిలో క్రొత్తదనం ఏది? ప్రకృతిలో క్రొత్తదనము లేదు. కీర్తన గ్రంథం 104:30 వచనం కూడా చూద్దాం. కీర్తన గ్రంథము 104 అధ్యాయము 30 వచనం.
ఉమ్, అవి సృజింపబడును. ఉమ్. అట్లు నీవు నువ్వు చేసినటువంటి దుర్మార్గపు పనుల వలన నువ్వు ప్రకృతిని నాశనం చేస్తే ఇంకా దేవుడు నిన్ను బ్రతికించటానికి నువ్వు ఎలాగైతే నీ ఇంటిని శుభ్రంగా ఊడ్చుకుంటున్నావో, నీ ఆవరణాన్ని శుభ్రంగా ఊడ్చుకుంటున్నావో, నువ్వు బ్రతకాలని, నీ కుటుంబం బ్రతకాలని, నీ బిడ్డలు బ్రతకాలని, ఎలాంటి జంతువులు రాకూడదని, నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి మాలిన్యాన్ని ప్రతిరోజు శుభ్రం చేసుకుంటున్నావో, నువ్వు చేసిన చెత్త చెదారం మొత్తము దేవుడు శుభ్రపరుస్తున్నాడంట. ప్రకృతిని శుభ్రపరుస్తున్నాడంట ఆయన, నువ్వు చేసిన వాటిని బట్టి. చూడండి, ఆయన కానీ శుభ్రం పరచకపోతే మాత్రం నాశనమే. గాలి అంతా పూర్తి కలుషితం అయిపోయింది. అందుకని ఆయన మన మేలు కోరి ప్రకృతిని శుభ్రం చేస్తున్నాడంట. చూద్దాం. ఉమ్. నీవు ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతన పరుస్తున్నావు. వర్షాకాలంలో నూతన పరుస్తున్నాడు. గాలి పెద్ద పెద్ద గాలి వస్తుందా, గాలి, ఆ గాలి వల్ల కూడా నూతన పరుస్తున్నాడు. మంచు కాలంలో నూతన పరుస్తున్నాడు. వడగాలిలో నూతన పరుస్తున్నాడు. తెలుసా మీకు వడగాలిలో ఏమి నూతన పరుస్తున్నాడు చెప్పండి? వడగాలి కూడా మంచిదేనండి. మనిషికి భయంకరమైన బ్యాక్టీరియా మొత్తం చచ్చిపోయిద్ది. వర్షాకాలంలో ఏమి నూతన పరుస్తున్నాడు? డ్రైనేజీలు మురిగి ఉంటాయి బాగా, వాటిని పీలితే జబ్బులు వస్తాయి. కలరాలు, భయంకరమైన మహమ్మారి వ్యాధులు వచ్చేస్తాయి. వాటన్నిటిని బాగా వారం 10 రోజులు వర్షం దిట్టంగా కురిపించి డ్రైనేజీలు అన్నీ పూర్తిగా శుభ్రం చేసి వెళ్ళిపోతాయి నీళ్ళ వల్ల. ఈ విధంగా ప్రతిరోజు గాలిని, నీరుని మొత్తం వర్షం వలన ఆయన శుభ్రపరుస్తున్నాడంట, మన మేలు కోరి. అంతేగాని ప్రకృతిలో మాత్రం క్రొత్తదనం అంటూ మాత్రం ఏది లేదు. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? ఇప్పటి వరకు మనం విన్నాంగా, సొలొమోను గారు జ్ఞాని చెప్తున్నటువంటి మాటలు. జ్ఞాని చెప్తున్నాడు చూడండి, ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయము 3 నుంచి చదువుదాం. బ్రహ్మాండంగా ఉంటాయి మాటలు. చూడండి ఇక్కడ, చూడండి, జాగ్రత్తగా వినాలి. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. అదిగో చూసారా, భూమి మీద నరులు ఏమైపోతున్నారు? తరము వెంబడి తరము. మన తాత ముత్తాతలు ఏరి గతించి పోవచ్చున్నారు. మనం కూడా పోతాం. ఇక్కడ నిల్చున్న వాళ్ళు ఎవరు ఉండరు? ఉంటారా? ఉంటా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అస్సలు మాట్లాడకూడదు. మనం కూడా జారుకుపోతాం ఏదో ఒక రోజు. తరం వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒక్కటే. అదిగో, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచునంటే ఎప్పటి వరకు నిలుస్తుంది? యుగాంతం వరకు, యేసు రెండో రాకడ వరకు భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుస్తుంది. కానీ భూమి మీద మనుషులు తరం వెంబడి తరం పరుగు. ఎక్కడికి? మట్టికి. మన్ను అనేది వెనకటి వలె మన్నగును, ఆత్మ తాను చేసిన దేవుని యొద్దకు వెళ్ళును. ఇది కూడా క్రమంగానే జరిగిపోతుంది. ఎవరు నిలబడుతున్నారు? తరాలు ఏ తరం లేదు, అందరూ పోవటమే. చూసారా, అంత సిస్టమేటిక్ జరుగుతుంది. క్రొత్తదనం అంటే ఇది కూడా లేదు. చూద్దాం, ఇంకా ముందుకు చదువుదాం. సూర్యుడు ఉదయించును. చూసారా, సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. కొత్తదనం ఏమనుందా? లేదు. తర్వాత తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. కానీ నువ్వు మాత్రం వెళ్ళటానికి ఇష్టపడవు. సూర్యుడు ఉదయించును, అస్తమిస్తాడు. మరలా ఉదయించు స్థలానికి త్వరపడుతున్నాడు. నువ్వేమో పరలోకం నుంచి భూమి మీదకి వచ్చావు, మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నీకు అసలు కష్టంగా ఉంది. ఇక్కడే ఇరుక్కుపోతున్నావు. ఇక్కడే నీకు బొండలేసేసింది, ఇక్కడే నీకు ఉచ్చులేసేసింది, ఇక్కడే నీకు వలేసేసింది, ఇక్కడే నీకు గేలం వేసి ఇక్కడే లోకాశల్లో ముంచేసి కూర్చుంటుంది. అంటే సూర్యుడికి తెలిసినంత బుద్ధి కూడా మనిషికి తెలియలేకపోతుంది. తాను ఉదయించు స్థలానికి మరలా త్వరపడి వెళ్ళాలి, నా తండ్రి చిత్తం నెరవేర్చాలి అని చెప్పి పరుగు. దానికి రెస్ట్ లేదు. సూర్యుడికి రెస్ట్ లేదు, భూమికి రెస్ట్ లేదు, నక్షత్రాలకు రెస్ట్ లేవు. 1500 కోట్ల సంవత్సరాల నుంచి రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాయి. చూసారా ప్రేమ దేవుడి బిడ్డలారా? గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రంలో పడును, అయితే సముద్రం నిండట్లేదు. ఎప్పటి నుంచి నిండట్లేదు?
1500 అంటే ఎస్టిమేషన్ అన్నమాట మనది ఇది. 1500 కోట్ల సంవత్సరాల నుంచి ఎన్ని నదులు సముద్రంలో పడినా నిండుతుంది సముద్రం? నిండితే మనం ఉండవు. నిండదది. చూసారా? ఇదంతా కూడా సిస్టమేటిక్‌గా జరుగుతూనే కొత్తదనం ఏముంది చెప్పండి? ఇంకా నదులన్నీయు నదులన్నీయు సముద్రంలో పడును. సముద్రంలో పడును. అయితే సముద్రం నిండుట లేదు. సముద్రం నిండుట లేదు. నదులు ఎక్కడి నుండి పారువచ్చునో నదులు ఎక్కడి నుండి పారువచ్చునో అక్కడికే అవి అక్కడికే మరల ఎప్పుడును మరలిపోవు. మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తమును జరుగుచున్నవి. మనుషులు దాన్ని వివరింపజాలరు. చూసారా? మనుషులు దాన్ని వివరిస్తున్నారా? మనుషులు దాన్ని గ్రహిస్తున్నారా? లేదు. సమస్తమును ఎడతెరిపి లేకుండా జరుగుతున్నాయి అంట. ఎవరికి తెలుసు ఈ నిజాలు? ఎవరు చెబుతారు మనకి అవన్నీ? ఎవరు చెప్పరు. 4 మాటలు చెప్పి పంపించేసేస్తారు మనల్ని. ఇంత లోతుకి, ఇంత డెప్త్‌కి తీసుకుని వెళ్ళి ప్రకృతి ప్రతిరోజు మనల్ని బ్రతికిస్తుందా? ప్రకృతికి ఇంత కష్టపడుతుందా? సూర్యుడు ఇంత కష్టపడుతున్నాడా? భూమి ఇంత కష్టపడుతుందా? నీకు 4 మెతుకులు నోట్లోకి వెళ్తానికి భూమి ఇంత కష్టపడుతుందా? ఎవరు చెప్తారు ఇవన్నీ? చెప్పరు. అమ్మయ్య పొద్దున్నే వచ్చేసి పనికి వెళ్ళాను, పని చేసుకొచ్చుకున్నా, బిర్రుగా తిన్నాను, నిద్రపోయాను. ఇదేనా? ఇదేనా అండి? ఈనాడు ప్రపంచానికి తెలిసింది అదే. మరి క్రైస్తవులకి అదిగా తెలియాల్సింది. ఇంకా ఇంకా తెలియాలి, తెలుసుకోవాలి. తర్వాత ముందుకు చదువు. ఎడతెరిపి లేకుండా ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నవి. సమస్తము జరుగుచున్నవి. మనుషులు మనుషులు దానిని వివరింపజాలరు. చూచుట చూచుట చేత కన్ను కన్ను తృప్తి పొందక ఉన్నది, వినుట చేత చెవికి తృప్తి కలగటలేదు. మునుపు ఉండినది అది వండర్ఫుల్ వర్డ్ అండి. ఏమన్నాడు చూడండి? మునుపు ఉండినది ఇకను ఉండబోవును. మునుపు ఏముంది? భూమి ఉంది. యుగాంతం వరకు కూడా భూమి ఉంటుంది. మునుపు ఏముంది? నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. తర్వాత మనం ఏం అనుభవించాం? మంచు అనుభవించామా? వర్షం అనుభవించామా? వడగాలు అనుభవించామా? ఎండ అనుభవిస్తున్నామా? ఇవన్నీ కూడా మనం చనిపోయినంత వరకు ఉంటాయి. ఆ తర్వాత మన పిల్లల తరాలు కూడా అవే చూస్తారు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. అది ఈ మాట అర్థం చేసుకోండి. ఈ మాట అర్థం చేసుకున్నారంటే మాత్రం న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ ఇలాంటి మాట నోటంబడి రాదు. నిజం నిజం. చూడండి ఏమంటున్నాడు చూడండి. ఈ మాట అర్థం చేసుకోవాలి. సూర్యుడి కింద నూతనమైనది ఏది లేదని ఎవరు చెప్పారు? లేదని ఎవరు చెప్పారు? సొలొమోను జ్ఞాని. జ్ఞానం అంటే వాక్యం కలిగిన వాడు. వాక్యం కలిగిన వాడు సూర్యుడి కింద నూతనమైనది అంటే ఏది లేదని ఆయన చెబుతుంటే నువ్వేమంటున్నావు? హ్యాపీ న్యూ ఇయర్, 360 రోజులు శుభ్రంగా నా ఇష్ట ప్రకారం నేను నడిచానయ్యా, ఇంకా అదిగో రా రా అని మరలా 360 రోజులు పిలుచుకొని శుభ్రంగా ఆ రోజులను కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా అనుభవిస్తానికి నువ్వు పిలుస్తున్నావు. చూసారా? సృష్టిలో నూతనత్వం అనేది లేదు. 11 వరకు అయిపోయిందా? చదువు. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినది ఇక జరగబోవునది. సూర్యుడి కింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందున్న తరముల్లో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోవారికి కలుగదు. చూసారా? ఇది అన్నమాట. మునుపు ఉండినదే ఇకను ఉండబోవునది. సూర్యుడి కింద నూతనమైనది అంటే ఏది కూడా లేదు అన్నాడు. అంటే నీ కోసం సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో నూతనమైనదంటే ఏది కూడా లేదు. అయితే ఈ సృష్టిలో నిన్ను చేశాడు కదా, నిన్ను కూడా నూతనంగా చేశాడు. నిన్ను కూడా యథార్థవంతుడిగా చేశాడు. నిన్ను కూడా మంచివాడిగా చేశాడు. నిన్ను కూడా పరిశుద్ధుడిగానే దేవుడు నిన్ను పుట్టించాడు. అయితే ఏ క్రొత్తదనం అవసరం లేనటువంటి సృష్టిలో మనిషిని కూడా క్రొత్తవాడిగా పుట్టించాడు. కానీ మనిషి ఏమైపోయాడు తెలుసా? చూడండి ఒకసారి ఆదికాండం ముగించుకున్నాం. ఇంకా ఆదికాండం 1:28 వచ్చింది. త్వరగా చదవండి, 5 నిమిషాల్లో ముగించేసుకున్నాం. ఆదికాండం 1:28 వచ్చింది.
దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూసారా, తన పోలిక చొప్పున తన స్వరూపమందు ఎవరిని చేశాడు? మనిషిని చేశాడు. ఈ భూమిని అంతా కూడా పక్షులన్నిటి కూడా అతనికి లోపరిచేసేసాడు. వాటిని ఏలండి మీరని చెప్పాడు. అలా ఏలండి అని చెప్పినటువంటి మనిషిని యథార్థవంతుడిగా పుట్టిస్తే, దేవుడి స్వరూపంలో పుట్టిస్తే, దేవుడి లక్షణాలు కలిగి బ్రతకవలసింది పోయి, అంతవరకు దేవుడి లక్షణాలు కలిగి బ్రతకవలసింది పోయి ప్రకృతి చెడిపోలేదు, కానీ మనిషి మాత్రం తొందరలో చెడిపోయాడండి. ఆది తల్లిదండ్రులు చేశాడా? చేసిన తర్వాత పండు తినొద్దన్నాడు, ఖచ్చితంగా తిన్నారు. ఆజ్ఞను అతిక్రమించారు, పాపం వచ్చేసేసింది. ఇక అంటే ప్రకృతి చెడిపోయిందా? ప్రకృతిలో మనిషి చెడిపోయాడా? ప్రకృతే చెడిపోయిందా? లేదు, ప్రకృతిలో మనిషి చెడిపోయాడు. ఇప్పుడు నూతనత్వం ఎవరికి రావాలి? ప్రకృతికి రావాలా? ప్రకృతిలో చెడిపోయిన మనిషికి నూతనంగా బ్రతుకు రావాలా? చూసారా, మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? మనిషి మేధస్సు తెలియగలవాడు. ప్రకృతిలో నూతనత్వం చూసి తన మారాలి, నూతనంగా మారాలనేది పక్కన పెట్టేసుకున్నాడు మనిషి. మనం అన్నాం అనుకో, ప్రకృతిలో లేదు కదా అని అనుకో, నువ్వెవడు రా పిచ్చోడు అంటున్నారు. మనం పిచ్చోడు నువ్వు, హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాడు. అది కాదు నాయన, నువ్వు మారాలంటే నేను ఎప్పుడు ముసలోడైనాక మారతా. ఎప్పుడు మారతాడంట? ముసలోడైనాక మారతాడంట. ఈ లోపల సస్తే అప్పుడు తెలిసిద్ది. అందుకని మనిషి మారిపోయాడు. దేవుడి స్వరూపాన్ని బాగొట్టుకున్నాడు, దేవుడిచ్చిన యథార్థతను బాగొట్టుకున్నాడు. ప్రసంగి 7 చూడండి, ప్రసంగి 7:29 చూడండి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. చూసారా, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, సృష్టిలో నూతనత్వం అనేది ఉందా? చెప్పండి, సృష్టిలో నూతనత్వం అనేది ఉందా? హ్యాపీ న్యూ ఇయర్ ఉందా? లేదు. పాత న్యూ ఇయరే, పాత సంవత్సరాలే, మునుపు జరిగినదే ఇకను జరగబోవునది. అయితే సృష్టిలో చేసిన మనిషి ఏమైపోయాడు? చెడిపోయాడు. ఇప్పుడు నూతనత్వం రావాల్సింది ఎవరికి? మనుషులందరూ తమ మార్గాలు ఏం చేసుకున్నారు? చెరిపి వేసుకున్నారు. ఇప్పుడు మనుషులందరూ ఏ మార్గంలో రావాలి? నూతనమైన మార్గంలోకి రావాలి. అంటే యేసుక్రీస్తు మార్గంలోకి వస్తే అప్పుడు మనుషులందరూ కూడా నూతనమైనటువంటి వారిగా మారిపోతారు. ఇప్పుడు మనుషులందరూ నూతనంగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి ఏమో సృష్టి అంతా కూడా నూతనం ఉంది, హ్యాపీ న్యూ ఇయర్ అని సృష్టిలో రోజులు నూతనత్వాన్ని ఎత్తుక్కుంటున్నాడు. కాబట్టి రేపు నెక్స్ట్ మరి 1వ తారీఖున మరి మనిషి ఎలాగ నూతనంగా మారాలి అనేది చెప్పుకున్నాం. కాబట్టి సృష్టిలో నూతనత్వం అనేది లేదు. ఇది మీరు అందరు గ్రహించుకొని, మునుపు జరిగినది ఇక మీదట జరగబోనది. మనిషే మారాలి, మనిషే నూతన సృష్టిగా మనిషే మారాలి. ఇది మీరు రాసుకున్నారు, ఇంటికి వెళ్ళినాక చక్కగా చదువుకొని మరి ఒక పాఠంగా నేర్చుకొని జ్ఞానవంతులుగా అవ్వాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. దయచేసి అందరూ తలలు ఉంచుకోండి.